హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ సాదర వందనములు, స్వాగతం. మనం ది మదర్ ఆన్ థాట్స్ అండ్ ఎఫరిజమ్స్ అనేది చూస్తున్నాం. తెలుగులో భావాలు, సూక్తులు, వాటి మీద శ్రీమాత ఏమంటున్నారు వాటి గురించి అని, శ్రీ అరవిందుల యొక్క ఆలోచనలని. ఇందులో ఈరోజు మనం సుమారుగా 6వ భాగంలో మనం చెప్పుకుంటున్నది మనుషులు జ్ఞానం అని చెప్పేది తప్పుడు ఆకృతులను హేతుబద్ధతతో ఆమోదించటం. దానికి వివేకం తెర వెనుకకు చూస్తుంది, అంటే ఆ ఆకారాల వెనకాల మూలం. హేతుబుద్ధి ఎంతసేపు కూడా విభజిస్తుంది, వివరాలను స్థిరపరిచి వాటి భేదాన్ని పెంచుతుంది హేతుబుద్ధి. కథే వివేకం మాత్రం ఏకం చేస్తుంది. భేదాలకు ఏకైక సామరస్యతలో సాంగత్యం ఏర్పరుస్తుంది వివేకం. ఈ సూక్తి గురించి అమ్మ ఏం చెప్పారో అని చూద్దాం. ఇది కొంచెం వాట్ మెన్ కాల్ నాలెడ్జ్ ఈజ్ ద రీజన్డ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫాల్స్ అపియరెన్సెస్. విజ్డమ్ లుక్స్ బిహైండ్ ద veil and sees. Reason divides, fixes details and contrasts them. Wisdom unifies, marries, contrasts in a single harmony. దీనికి తెలుగులో అమ్మ చెప్పింది చూస్తున్నాం. అంటే జ్ఞానం, హేతుబుద్ధి, దివ్య వివేకం, వీటి గురించి శ్రీ అరవిందులు వ్రాసేదంతా మనల్ని సాంప్రదాయిక ఆలోచన గాడి నుండి బయటకు తీసుకురావడానికి, సాధ్యమైతే కనిపించే ఆకారాల వెనక ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించేటట్లుగా మనల్ని తయారు చేయడానికి శ్రీ అరవిందులు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే శ్రీ అరవిందులకు జ్ఞానం అంటే తాదాత్మ్యత వల్ల లభించే జ్ఞానం. ఈ యథార్థ జ్ఞానంలో ఉన్నప్పుడు సాధించుకునే ఒక స్థితి వివేకం. ఇది మనం బాగా గమనించాలండి. జ్ఞానం, వివేకం ముందు నుంచి కూడా దాని గురించే మనం వెళ్తున్నాం. దాన్ని వారిలా చెప్తున్నారట. అసత్య ఆకారాల తెర వెనుకకు వివేకం చూస్తుంది, దాని వెనుక గల సత్యాన్ని దర్శిస్తుంది. ఉపరితల బాహ్య జ్ఞానంతో దేనినైనా నిర్వచించినప్పుడు అది ఎప్పుడూ కూడా మరో దానికి వ్యతిరేకమైనదే అయి ఉంటుంది. తను చూసేదాన్ని, సంవేదించేదాన్ని, అంటే లోపల అనుభూతిని పొందేదాన్ని, తాకేదాన్ని యొక్క భేదాన్ని ఎంచి చూపించటం ద్వారానే ఎప్పుడూ కూడా అది శ్రీ అరవిందులు విశదీకరిస్తారు. అనుభూతి పొందడం, దాన్ని చూడడం, దాని స్పర్శ, ముట్టుకోవడం, ఇలాంటివన్నీ. అంటే ఒకదానికి వ్యతిరేకంగా మరొక దాన్ని ఎప్పుడూ నిలిపి హేతు బుద్ధి ఎంచుకోమంటుంది. ఎప్పుడు కూడా ఈ రీజన్ మైండ్ మనని ఇలా చేయమంటుంది. ఎవరి హేతుబుద్ధి ఆలోచన నిష్కల్మషంగా ఉంటాయో వారు వాటి మధ్య ఉన్నటువంటి తేడా, భేదాలన్నింటినీ స్పష్టంగా చూడగలుగుతారు. ఈ భేదాల ద్వారా హేతుబుద్ధి పనిచేస్తుంది అనేది విశేషించి చెప్పుకోదగ్గ విషయం. అలా ఎందుకంటే దీనికి దానికి మధ్య, ఒక పనికి మరొక పనికి, ఒక వస్తువుకి మరొక వస్తువుకి భేదాన్ని ఎంచి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ విధంగా
హేతుబుద్ధి పనిచేస్తుంది. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, గమనించాల్సిందండి, మనం అలా వెళ్ళిపోతున్నాం. ఏది హేతుబుద్ధి, ఏది వివేకము మనకి తెలియకుండా అలా వెళ్ళిపోతున్నాం మనం. అది అందుకనే ముందే మొట్టమొదటిగానే అమ్మ వ్యాఖ్యానంలో చెప్పారు, ఎప్పుడు కూడా వివేకం లోపల నుంచి వస్తుంది. ఈ జ్ఞానం అనేది బయట మనం చదవడము, మనం చూడడము, వీటి వల్ల మనకి కలుగుతుంది అని చెప్పారు కదండి. అందుకని ఈ జ్ఞానానికి మనకి హేతువు బుద్ధి కలిసి ఉంటుంది. ఈ హేతువుని బట్టి ఈ జ్ఞానం ఏర్పడుతూ ఉంటుంది. అయితే అదే ఇంకా చెప్తున్నారు, మనం చదువుతాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, విశదీకరిస్తాం, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. లక్షలాది మాటల కంటే, వందల కొలది విశదీకరణల కంటే, అంటే మనం ఎక్స్ప్లెనేషన్స్ అని అనుకోవచ్చు. ఓకే, వాటన్నిటికంటే కూడా ఒక్క నిమిషం యథార్థ అనుభవం చాలా అధికంగా బోధిస్తుంది. ఇదండి, అది యథార్థ అనుభవం మనకి చాలా తెలియచేస్తుంది. అందుకని ఆ అనుభవాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి, పొందడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం, ఈ కృషి చాలా క్రమంగా పట్టు విడవకుండా నవీకరించబడాలి. దాంట్లో ఆ నావెల్టీ తీసుకురావాలి. కొంతకాలం జరిగాక అది ఎక్కువ కాలము కావచ్చు, లేకపోతే తక్కువ కాలం కావచ్చు. సాధారణ బాహ్య చేతనలో గ్రహించిన సత్యానికి భిన్నమైన సత్యాన్ని చూడడం మనం మొదలు పెడతాము. సహజంగానే దైవ కృప చర్య వల్ల ఆకస్మికంగా లోపల నుండి తెర చిరిగిపోవచ్చు, అంటే వేలిపోవచ్చు. ఆ వెంటనే యథార్థ సత్యంలోకి ప్రవేశిస్తాము. అలా చేసేటువంటి సాధకుడు ప్రవేశిస్తాడు. అది జరిగినప్పటికీ అనుభవానికి సంబంధించిన పూర్తి విలువ, పూర్తి ప్రభావం పొందడానికి నిన్ను నువ్వు ఒక ఆంతరిక స్వీకృతి స్థితిలో నిలబెట్టుకోవాలి. అది చేయడానికి ప్రతిరోజు లోనికి పోవడం అనివార్యం. రోజు కూడా లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు చూసుకోవడం అనేది తప్పదు అని చెప్తున్నారు వీటిలో. అదే ఇందులో సరే, ఈ అనుభవం పొందడం ఎలా అండి అంటే, నీలోకి నువ్వు వెళ్ళడం మొదటి అడుగు. ఒకసారి లోపలికి వెళ్ళడంలో విజయం సాధిస్తే, లోపల ఉన్న దాని సత్యాన్ని నువ్వు అనుభూతి చెంది చాలినంత లోతుకు వెళితే విశ్వమంతా విశాలంగా అవ్వడానికి పరిమితిమైతేనే, అది అంత విశాలంగా ఉంది, నేనంతా అందులో అనేటువంటి భావాన్ని నువ్వు అంటే నిన్ను నువ్వు కోల్పోయేంతగా పురోగమన రీతిలో నిన్ను నువ్వు విస్తరింప చేసుకోగలుగుతావు. మనని మనం విస్తరించుకుంటాం. ఇందులో నేనెంత అని అనుకుంటూ అది మన ఆలోచనని మనం ఇంకా వ్యాప్తి చెందించుకుంటాము అని. ఓకే, అందుకని ఇక్కడ ఈ లోపలికి వెళ్ళడం, లోపలికి వెళ్తూ ఆ అనుభూతి పొంది దాన్ని వ్యాప్తి చేసుకోవడం, ఈ రెండు కూడా చాలా అవసరం అంటున్నారు. ఈ రెండింటిని అత్యంత ఉన్నతోన్నతంగా సాధ్యమైనంత సుస్థిరతలో, ప్రశాంతతలో సాధించాలి. ఇది ఒక హయ్యర్ థాట్స్లో ఉండాలి, పీస్ఫుల్గా సాధించాలి. ఈ స్థిరత, ప్రశాంతత మనసులో నిశ్చల నీరవతను, ప్రాణికంలో అచంచలతను తీసుకొస్తాయి. అదండి, అంటే వైటల్గా, మెంటల్గా ఎలాగ మనకి ఇవి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తాయి అని చెప్తున్నారు. దిస్
effort, this attempt must be renewed very regularly, persistently, and after a certain lapse of time, which may be longer or shorter, you begin to perceive a reality that is different from the reality perceived in the ordinary external consciousness. Naturally, by the action of grace, the veil may suddenly be rent from within, and at once you can enter the true truth. But even when that happens, in order to obtain the full value and full effort of the experience, you must maintain yourself a state of inner receptivity. And to do that, it is indispensable for you to go within each day. అద్భుతంగా మనకి తెలియజేశారండి. మళ్ళీ మళ్ళీ విందాం, ఆచరిద్దాం, జీవితాన్ని సుగమం చేసుకుందాం.